ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎప్పుడెందుకు మిస్ అమ్మ ఫోటో చూడటం? ఎలాగో అస్థికలు కలిపేస్తున్నారు కదా. అంతలోపే చూడాలక్క. ఈ కన్ఫ్యూషన్స్ తో నా వల్ల కావడం లేదు. ఎప్పుడో చూడడం ఏంటి, ఇప్పుడే చూస్తాను. బాయ్. ఓ మిస్ అమ్మ. నేనేదో దాక్కునుంటే బయటకు వచ్చేలా చేశారు కదా. ఇప్పుడు మిస్ అమ్మ మిసైన్ స్పీడ్ లో వెళ్తుంది. ఆ ఫోటో గాని చూస్తే నేనే ఆత్మ అని తెలిసిపోతుంది. కథ మొత్తం ఆట తిరుగుతుంది. హతవిధి ప్రభు, ఇంకొన్ని దినములు జాగ్రత్తగా ఉండమని మీరు చెప్పకనే చెప్పితిరి. మీ మాట వినకుండా ఈ తింగర వేషాలు వేసినందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందే. రాజుగారు వచ్చారా? ఎప్పుడు వచ్చారు? ఎందుకు వచ్చారు? ఏం చెప్పారు? చెప్తారు. సర్లేండి, బయటకు వెళ్దాం పదండి. జరగవలసిందంతా జరిగిన పెమ్మట వెలుపులకు వెళ్ళుట ఎందులకు? ఇచ్చట ఉండుటయే అందరికీ సౌఖ్యం. ప్రస్తుతమునకు మనకు అవసరము ఆ చెట్టు కింద సేద తీరడం. వెళ్ళండి మరి. రమ్ము. అంజు పాప, ఇక్కడేం చేస్తున్నావు? మిస్ అమ్మ, చెప్పంజు. ఇందాక అక్కడ నువ్వెవరితో మాట్లాడుతున్నావు? అక్కడ ఎవరు లేరు కదా. ఎవరితో మాట్లాడావని డౌట్ వచ్చింది. ఆత్మగా ఉన్న మీ అమ్మతో మాట్లాడొస్తున్నా. ఇంకోసారి నువ్వేమైనా చెప్పాలంటే చెప్పు, అక్కడికి చెప్తాను. అందరికీ కామెడీ అయిపోతుంది. అక్కతో మాట్లాడుతుంటే ఎవరితో ఉంటాయి, ఎవరితో? దాని అస్థికలు ఎలా అయినా సరే సంపాదించి భద్రపరచాలి. ఆ అస్థికలు అరుంధతి చేతికి వెళ్ళినా ఘోర చేజిక్కించుకున్నా అస్థికలు కలపకుండా ఖచ్చితంగా అడ్డుపడతారు. అలా జరగడానికి వీల్లేదు. పౌర్ణమి అయ్యి అస్థికలు నదిలో కలిపే వరకు అసలు అస్థికలు కలుపుతున్నట్టు ఘోరాకి తెలియకుండా జాగ్రత్త పడాలి. లేదంటే అస్థికలు కలపకుండా అడ్డుపడ్డానికి నన్ను చంపడానికి కూడా వెనకాడ్డు. ఎలా ఉన్నావు మనోహరి? ఏంటి, నన్ను చూశాక ఆనందం కంటే ఆశ్చర్యమే ఎక్కువగా ఉంది? వస్తానని అనుకోలేదా? అంటే ఇన్ని రోజులు ఎన్ని చోట్ల వెతికినా ఎంతమందిని అడిగినా కనిపించని నువ్వు సడన్ గా ఇలా వచ్చేసరికి షాక్ అయ్యాను. నువ్వనుకుంటే నేను రాను. నేను రావాల్సిన టైం వస్తేనే వస్తాను. అవును, అంతలే. నాకు చెప్పాల్సింది ఏమైనా ఉందా మనోహరి? ఏముంది? ఏం లేదు ఘోరా. అందరూ బాగున్నారు, నేను బాగున్నాను. ప్రయాణానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారా? ప్రయాణానికేంటి? ఆ అరుంధతి అస్థికలు పుణ్యనదుల్లో కలపడానికి వెళ్తున్నారు కదా, ఆ ప్రయాణానికి. నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా లేక ఆలోచిస్తున్నావా? నేను ఆ ఆత్మని బంధించడానికి కఠోర దీక్షలు చేస్తుంటే మీరు ఆ ఆత్మ అస్థికలు నదిలో కలిపి ఆ ఆత్మకి మోక్షం ఇప్పిద్దామనుకుంటున్నారా? ఏంటి ఘోర అలా మాట్లాడుతున్నావు? నేను నిన్నెందుకు మోసం చేస్తాను? పొద్దున్నే విషయం తెలిసింది, నీకు చెప్పడానికే బయలుదేరాను. అయినా విషయం తెలిసినా కూడా నీకెలా చెప్పాలో నాకెలా తెలుస్తుంది? అయితే నువ్వు నాకింకా సాయం చేద్దామని అనుకుంటున్నావా?
ఏంటి మనోహరి, నిర్ణయం చెప్పడానికి అంతలా ఆలోచిస్తున్నావు? అంటే దాని అస్థికలు నదిలో కలిపితేనే దాని పీడ విరగడైపోతుంది కదా ఘోర. మనకు కావాల్సింది కూడా మనకి కాదు, నీకు మాత్రమే. నాకు ఆత్మ కావాలి. ఆ ఆత్మని బంధించడం కోసం ఎంత దూరమైనా వెళ్తానని నీకు కూడా తెలుసు కదా. కానీ నువ్వు ఎన్నిసార్లు దాన్ని బంధించాలని చూసినా చేయలేకపోయావు కదా ఘోర. అయినా భూమి మీద అదొక్కటే ఆత్మనా ఏంటి? ఒక్కసారి అది నా నెత్తి నుంచి వెళ్ళిపోతే నువ్వు వేరే ఆత్మని బంధించడానికి నేను సాయం చేస్తాను. నాకు కావాల్సింది ఏదో ఒక ఆత్మ కాదు, ఆ ఆత్మే. పుణ్యం తప్ప పాపం చెయ్యని మనిషి అరుంధతి. కోటిలో ఒక్కరు కూడా అలా బ్రతకలేరు. ఈ సుమంత కూడా తప్పు చెయ్యలేదు. ఆ దైవం సైతం ఆత్మకి అండగా నిలబడింది అంటే అరుంధతి గొప్పతనం అర్థం చేసుకో. నా గమ్యాన్ని అరుంధతి మాత్రమే చేర్చగలదు. అందుకే అరుంధతి అస్థికలు పుణ్యనదుల్లో కలపడానికి వీల్లేదు. అది నువ్వే ఆపాలి. నాకు ఆత్మలని బంధించడమే కాదు మనోహరి, మనుషుల్ని ఆత్మలాగా మార్చడం కూడా తెలుసు. అంత దూరం వెళ్ళకు గోరా. నేనంత దూరం వెళ్ళకూడదు అంటే ఆ అస్థికలు ఎక్కడికి వెళ్ళకూడదు. కరెక్ట్ టైంకి ఊడిపడ్డాడు దరిద్రుడు. వీడికి ఎదురెళ్ళి గెలవలేను. వీడికి వెన్నుపోటు పొడిస్తేనే గెలవగలను. వీడి కళ్ళు కప్పి అస్థికలు నదిలో కల్పించాలి. ఏంటి అమరేంద్ర ఇలా వచ్చారు? సారు మీతో మాట్లాడటానికి వచ్చారు స్వామీజీ. ఆరు ఆత్మ ఇంటి చుట్టే తిరుగుతుందని మీరు చెప్పినప్పటి నుంచి మనసంతా ఒకటే అలజడిగా ఉంది స్వామీజీ. నా భార్య బతికున్నన్ని రోజులు నేను సంతోషంగానే చూసుకున్నాను. కానీ తను చనిపోయిన తరువాతే తనకి 2 తీరని కోరికలున్నాయని తెలిసింది. అందులో ఒకటి తన కన్న వాళ్ళ గురించి తెలుసుకోవాలి అనుకుంది. ఇప్పుడు వాళ్ళ గురించి తెలుసుకున్నాను. అవునా? సంతోషం అమరేంద్ర, శుభవార్త చెప్పావు. మరి ఆ బిడ్డ తల్లిదండ్రుల్ని కలుసుకున్నావా? తన కన్న కూతురు గురించి చెప్పావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.